ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. నీకు ద 7 డేస్ తెలుసా? ద 7 డేస్ అనేది సైకో కిల్లర్స్. వాళ్ళకి మోటివ్ ఏమి ఉండదు. జస్ట్ ఫన్ కోసం చెప్తారు. నేను వాళ్ళు అప్పుడు చంపింది అందరూ అమ్మాయిలే. ఇప్పుడు అబ్బాయిలు ఎందుకు టార్గెట్ చేస్తారో అది దట్ టు టీనేజర్స్. అన్న వాళ్ళ గురించి నీకు బాగా తెలుసా? 3 years బ్యాక్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిటెక్టివ్స్లో నా గ్రూప్ కూడా ఉంది. వాళ్ళు చంపే ప్రొసెసర్ కూడా సేమ్. అన్న మీ గురువుకి ఏమైందన్న? ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు సింపుల్గా చంపేసరికి అంత పెద్ద క్లూ ఎలా మిస్ అయ్యానో అర్థం కావట్లేదు. సారీ రా. పర్లేదులే అన్న. బండిలో వచ్చావా? అవునన్నా, ఈ మధ్య బైక్లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. ఏ ఏమైంది? ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టి ఫైన్ వేసేస్తున్నారు. కెమెరా, రికార్డింగ్, వీడియో, సీసీ కెమెరా అదెలా మిస్ అయింది? పదరా వెళ్దాం. అనీష్ ఎక్కడరా? తెలీదన్న, నేను వచ్చేసరికి లేడు అసలు. అవునా? The number you are calling is currently switched off. Please try later. అయ్యా నువ్వు? నేను ఎప్పుడో రెడీ, నువ్వే కళ్ళగంటున్నావు. సరే పద. ఫస్ట్ 22 జూలై ఈస్ట్ స్ట్రీట్ ఫుటేజ్ కావాలి. ఎవరు మీరు? నేను డిటెక్టివ్ కమల్. మన జరిగిన మర్డర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. సో ఫుటేజ్ ఓకే చూపిస్తా. పాస్ చేసి జూమ్ చేయి. సీసీటీవీలో ఏదైనా జరిగిందా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ కేసులో వేలు పెట్టద్దు. కాదు సార్, నేను చెప్పేది విను. పోలీసు వాడి మీద చేయేస్తావా?
ఏంటి ఎప్పుడు లేని ఈ ఫోన్ నుంచి చేస్తున్నాడన్నా? నేను ఎప్పుడే చేస్తున్నారా? హలో అన్నా. బిన్ని నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆ, మన హ్యాండ్ ఏదైనా చూసాం కదా, అవునన్నా. అది ఎక్కడ చూసాను గుర్తొచ్చింది. అది అనీష్. ఏం మాట్లాడుతున్నావు అన్నా? అనీష్ ఏం చేసేది? అవును బిన్ని, అది అనీషే. నేను కన్ఫర్మ్గా చెప్పగలను. నువ్వు ఒకసారి మా రూమ్కి వెళ్ళి అక్కడ ఒకసారి మొత్తం నీట్గా సెర్చ్ చేయి. నీకు ఖచ్చితంగా మర్డర్ అవుతుంది దొరుకుతుంది. దాన్ని తీసుకెళ్ళి డాక్టర్కి ఇచ్చేయి. డాక్టర్కి ఇచ్చిన తర్వాత దానికి మొత్తం విషయాలను చెప్పు. సరే అన్నా. నువ్వు జాగ్రత్త, నేను వెళ్తున్నాను. నువ్వు ఎక్కువ పని చేయి చాలు, నేను సేఫ్గానే వచ్చేస్తాను. సరే. ఏం బాబు? ఎవరు బాబు? ఎవరు కావాలి? నేను అనీష్ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్. అవునా, అనీష్ వాళ్ళు లేరు, బయటికి వెళ్ళారా బాబు? అవునా అంకుల్, నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. నీకు రూమ్ కీస్ ఎలా వచ్చాయి? కమల్ ఇచ్చాడు. అవునా బాబు? సరే అంకుల్. నీ పేరేంటి బాబు? నా పేరు బిన్ని అంకుల్. హలో, డాక్టర్ ఎక్కడున్నాడు? నేను ఇక్కడే ఒక న్యూ మిలిటరీ కాలనీ దగ్గర ఉన్నాను. ఒక చిన్న కేసు మీద వచ్చినాను. అక్కడే ఉండండి. మీరు ఈ లొకేషన్ దగ్గరలోనే ఉన్నారా? నాకు ఈయన దగ్గరే. సరే, వెయిట్ చేస్తుంటారా అండి అయితే. నేను వస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఈ హ్యామర్ అనీష్ అని కమల్ రూమ్లో దొరికింది. దీని మీదున్న ఫింగర్ ప్రింట్ చూసి నాకు ఫారెన్సిక్ రిపోర్ట్ కావాలి. రిపోర్ట్స్ కొంచెం టైం పడుతుంది, మీరు కొంచెం వెయిట్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నాకు త్వరగానే ఇవ్వండి. ఓకే.
నేను వెళ్ళేటప్పుడు లాక్ వేసాను కదా, ఇప్పుడు తీసింది ఏంటి? చెప్పనండి. నీ కోసం ఇందాక ఎవరు వచ్చారమ్మా? నా కోసం ఎవరు అంత పేరు చెప్పారా? ఎవరో బెన్నీ అని. బిన్నీయా? ఎన్నో వాడికి వచ్చాడు. తమ్ముడికి నన్ను అన్నం వచ్చినాయండి. ఏమైందమ్మా, ఏమైంది? నేను ఇప్పుడు వచ్చేస్తుంది కదా. అన్న, ఆ రూమ్లో ఇచ్చేసా, రూమ్లో దొరికింది అన్న. ఏంటనీష్ ఇదంతా? అది అడగాల్సింది నేను. నా పనికి ఇది గట్టం పడుతున్నావు. పాపం చిన్నపిల్లలు అనీష్ వాళ్ళు. వాళ్ళేం పాపం చేశారు అనీష్? అది అడగాల్సింది అన్నది కాదు, మరి మీ అన్న కమ్మల్ని.